అమెరికా ఎన్నికలంటే యావత్ ప్రపంచం దృష్టి కూడా అమెరికా మీదే పడుతుంది. అమెరికా అధ్యక్ష ఉపాధ్యక్ష పదవులకు త్వరలోనే ఎన్నికలు జరగనున్నాయి. రిపబ్లికన్ పార్టీ తరపు నుంచి డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష పదవికి పోటీ పడుతుండగా ఉపాధ్యక్ష పదవికి జేడీ వాన్స్ పోటీ పడుతున్నారు. ఆ వాన్స్ భార్య అయిన ఉషాకి సంబంధించిన బంధువులు కూడా విశాఖపట్నంలో ఉన్నారు. వారికి సంబంధించిన బంధువులు ఇక్కడ మనతో పాటు ఉన్నారు. శాంతమ్మ గారు, అసలు ఎటువంటి రిలేషన్ ఉందో మనం తెలుసుకుందాం. మేడం, మీరు నమస్తే అండి. ఇక్కడ చిలుకూరు ఉషా గారికి మీకు ఉన్న సంబంధం ఏంటి? చెప్పాను కదా, మా భర్త ద్వారా ఉన్న సంబంధమే. ఆయన పెద్దన్న గారి 4వ కొడుకు కూతురు ఉష. ఈ మధ్య కాలంలో ఎప్పుడైనా మీరు మాట్లాడారా ఉషా గారితో? లేదండి, వారిని చూడలేదు. వారిని గురించి నేను ఎప్పుడు వినలేదు. మాటల్లో కూడా ఎక్కువ రాలేదు. ఎందుకంటే ఆవిడ పుట్టింది అక్కడ, అలా ఉండిపోయింది, ఆ లెవెల్లో ఉండిపోయింది. నేనేదో నా చిన్న లెవెల్లో వర్క్ చేసుకుంటూ ఉన్నాను. ఎప్పుడు ఎక్కువ కలయిక అనేది లేదు. కలయిక అయిన కొద్దీ అందరం ఏదో పనుల మీద ఫినిష్ చేసుకొని వెళ్ళటమే కానీ కబుర్లు కామాక్షులు లేవు ఎక్కువగా. అంటే కనీసం ఫోన్లో అయినా ఎప్పుడైనా మాట్లాడుకున్నారు? ఫోన్లో అసలు ఆవిడ తెలిస్తే ఫోన్ ఉంటుంది. ఆవిడే నాకు తెలియనప్పుడు ఎక్కువగా ఆవిడతో మాట్లాడటం ఉండదు. కానీ ఆవిడ అక్కగారైన ఆవిడ 4 కొడుకుల్లో ఒక కూతురు ఉంది. 4 కొడుకులు, ఒక కూతురు. ఆయనకి పెద్ద ఆయనకి ఆ కూతురు డాక్టరు, చెన్నై. ఆవిడతో మాట్లాడుతూ ఉంటాను. మాట్లాడినప్పుడు ఆవిడ సంగతి, మిగతా వాళ్ళ సంగతి మాట్లాడతాను. ఎప్పుడు ఈవిడ సంగతి ఆవిడ ద్వారా నాకు తెలియలేదు. ఆవిడ ఉష గారి పెళ్ళికి వెళ్ళిందిట, ఇవాళ చెప్పింది. కాబట్టి ఆవిడ అడ్రస్ ఇస్తాను, మీకు కావాలంటే ఆవిడతో డైరెక్ట్గా మాట్లాడితే ఉష గారి సంగతి తెలుస్తుంది. ఉషా గారు వాళ్ళు తరం అంటే వాళ్ళ గ్రాండ్ ఫాదర్ కానీ మదర్ కానీ వాళ్ళందరూ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఉండేవారు? ఉషా గారు మూలాలన్నీ వైజాగ్, అది ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఉన్నాయి? ఆంధ్రప్రదేశ్లో లేరు. వాళ్ళు తణుకు, వడ్డూరు, వానపాముల విలేజ్లో ఉండేవారు. మేము బ్రాహ్మిన్స్. ఇప్పుడు ఉషా గారి నుంచి అమెరికా ఉపాధ్యక్ష పదవికి ఎవరైతే పోటీ పడుతున్నా వాన్స్ భార్య కదా, ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా, ఆవిడకి వస్తే బాగుంటుంది. ఆ లెవెల్ వరకు వెళ్ళగలిగిందంటే ఎంతో తెలివితేటలు ప్రదర్శించి ఉండారు ఆవిడ. అన్నీ తెలిసిన జ్ఞానం ఉంది, జ్ఞాన చక్షు ఓపెన్ అయింది ఆవిడకి. ఆ లైన్లో ఆవిడ లాయరు, ఆ మొగుడు కూడా లాయరు. ఇద్దరు కలిసి చదువుకున్నారు. ఒకే చోట చదువుకొని ఒకే చోట ఉండి పెళ్లి చేసుకొని జీవితం గడుపుతున్నారు. హాయిగా ఉంటున్నారు వాళ్ళు. ఎక్కడో ఎవరో ఒకళ్ళు అరా. అందరూ వెళ్ళిన వాళ్ళు అందరూ అవ్వటం లేదు. ఏదో పదవి తీసుకుంటున్నారు, దానిలో రాణిస్తున్నారు, డబ్బు చేసుకుంటున్నారు. వచ్చిన వాళ్ళు వస్తున్నారు, రాని వాళ్ళు ఉండిపోతున్నారు, ఇళ్ళు కట్టుకుంటున్నారు. అంతేగాని ఇద్దరితో మీరు పోటీ చేస్తే అవదే. ఇప్పుడు మాకు ఇంకొక ఆవిడ ఉంది, యూనివర్సిటీస్, అమెరికాలో ఉన్న యూనివర్సిటీస్ అన్నిటిలోనూ కన్నా పెద్ద వైస్ ఛాన్సలర్ అయింది ఆవిడ. మరి కాబట్టి ఏమిటి, ఇద్దరు ఆ స్థితికి వెళతారు. కానీ అందరూ వెళదామని వెళ్ళరు. ఏదో ఎక్కువ ఉద్యోగం చేద్దాం, ఎక్కువ సంపాదిద్దాం, ఎక్కువ సంతోషం అనుభవిద్దాం అని ఏవో కారణాలు పెట్టుకొని, లేకపోతే మా వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు చూసుకుంటారు నన్ను, పర్వాలేదు, ఇక్కడ ఉద్యోగం దొరకటం లేదు, ఇలాంటి కారణాలతో వెళుతున్న వాళ్ళే ఉన్నారు. కానీ ఎంత వెళ్ళినా ఈ లెవెల్కి వెళ్ళే వాళ్ళు మటుకు ఏం పర్సంటేజ్ తీయండి, పోనీ పర్సంటేజ్ లేదు. కానీ ప్రొఫెసర్ లెవెలు, హెడ్స్, డైరెక్టర్సు, టాప్ మోస్ట్ అలా ఉన్నారు. అంతవరకు చెప్పగలను. అదేమిటి, ఈ మరి ఏమిటంటారు, ఈ నాకు మాట కూడా రావటం లేదు. షాప్స్ అవి పెట్టుకొని పెద్ద వాళ్ళు, కొన్ని పెద్ద సంస్థల్లో పెద్ద డైరెక్టర్స్ అలాంటి వాళ్ళు ఉన్నారు.
లేకపోలేదు. కానీ ఈ లెవెల్కి వెళ్ళిన వాళ్ళు ఎంత పర్సంటేజ్ ఉన్నారు? చాలా తక్కువ పర్సంటేజ్. అంటే ఉషా గారికి తనకు సంబంధించిన బంధువులు కానీ ఇంకెవరైనా, మీరు కాకుండా ఇంకెవరైనా ఇక్కడ ఉన్నారా వైజాగ్లో కానీ లేదా ఆంధ్రప్రదేశ్లో ఇంకా వేరే చోట్ల కానీ ఉషా గారి బంధువులు? ఉషా గారి బంధువులు అంటే పెద్ద పెద్ద పొజిషన్లో ఉన్నవాళ్ళు ఉన్నారు, కానీ ఆ లెవెల్లో నేను పోటీ చేయలేను. ఆ లెవెల్ అవసరం లేదు, ఎవరైనా ఇక్కడ కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఉన్నారు కదండి. పెద్ద ప్రొఫెసర్స్ ఉన్నారు, డైరెక్టర్స్ ఉన్నారు, తర్వాత ఒక సంస్థకి యజమానులు ఉన్నారు, లేకపోతే ఓ సంస్థను నడిపించేవారు ఉన్నారు. అలాంటి వాళ్ళు ఉన్నారు, లేకపోలేదు. కానీ అది వేరే లెవెల్, ఇది వేరే లెవెల్, ఇది హైయెస్ట్ లెవెల్. నాట్ ఆల్ విల్ గెట్ దిస్ వన్. అమ్మ మీకు ఇప్పుడు ఎంత వయసు? ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు? నేను 96 వచ్చి 3 నెలలు అయిందండి. 4వ నెల వచ్చాను. నేను ప్రొఫెసర్ ఎమెరిటస్ ఇన్ ఫిజిక్స్గా నన్ను జిఎస్ఎన్ రాజు గారు నియమించారు. ఆయన నాకు ఒకానొకప్పుడు స్టూడెంట్. నేను చదువు చెప్పాను. ఆ చదువు చెప్పిన రీత్యా ఆయన నన్ను గుర్తుపెట్టుకొని నాకు ఆ పదవినిచ్చి గౌరవించారు. చివరిగా చెప్పండి, ఇప్పుడు ఉషా గారికి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఉషా గారికి నేను చెప్పేది హార్టీ కంగ్రాచులేషన్స్. అంతకన్నా నేను చెప్పేది ఏం లేదు. ఎవరు సాధించలేనటువంటిది నువ్వు సాధించావు, నువ్వు దైవానికి దగ్గరగా ఉన్నావు అంటా. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఇది మొత్తం మీద పరిస్థితి. ఉపాధ్యక్ష పదవికి, అమెరికా ఉపాధ్యక్ష పదవికి జేడీ వాన్స్ పోటీ పడుతున్నారు. ఆయన భార్య ఉషా కూడా తెలుగు మూలాలు ఉన్నాయి. ఈ కుటుంబానికి శాంతమ్మ గారు శుభాకాంక్షలు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ విజయ్తో రామకృష్ణ, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, విశాఖపట్నం. And later I came to know that their classmates studied law and then they got married. I felt very happy. And I talked to very near, told me that they also do not know much because they were not very much to and fro movement from either of the place for his marriage. So she may tell something about the marriage if you are interested to find out something. Okay. Because her brothers are, all the brothers are in America. So she will be going to America to see brothers and brothers' children. So whenever we have got every freedom to enter into anything. We can become right rowdies. We can become, that is left to them, their wish, that there is no feeling. She has chosen that life and she has achieved that greatness. Mere choosing is, I believe. I think Forefathers. you can from Vanapamula village, Vaddur అనే విలేజ్, కృష్ణ ఏంటి తణుకు ప్రాంతంలో ఉంది. అక్కడ హస్బెండ్స్ బ్రదర్స్ సన్స్ డాటర్ ఈజ్ ఉషా. సో లైక్ దట్ different channels. అది ఐఎమ్ వెరీ ఫార్చునేట్ బికాస్ డిఫరెంట్ ఉషాస్ మేనర్స్ ఉన్నవాళ్ళు, మంచి స్కాలర్షిప్ అది ఉన్నవాళ్ళు, మేము బ్రాహ్మిన్స్. అంటే వాళ్ళు ఎన్ని సంవత్సరాలు కానీ వాళ్ళ తాతగారులు కానీ ఎన్ని సంవత్సరాలు? వాళ్ళ ఫాదర్, వాళ్ళు బ్రదర్స్ అందరూ కూడా ఐ థింక్ అన్నగారు ఐఐటి ప్రొఫెసర్, ఇక్కడే ఉండేవారు, వెళుతూ వస్తూ ఉండేవారు, అంతే. మీ ఇంటి వీళ్ళకి రాజకీయ ప్రస్థానం గురించి ఎప్పుడైనా మీకు అసలు చర్చ జరిగిందా? రాదు, అసలు మాకు ఆ టైప్ ఆఫ్ కాంటాక్ట్ లేదు. అదేనండి, వరుస ఏమవుతుంది? ఈయన భర్త, మా భర్త చిలుకూరు సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, ఆయన ఆంధ్ర యూనివర్సిటీలో ఉన్నన్నాళ్ళు, ఇప్పుడు లేడు.